హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎన్టీపీసీ అనే కదా గ్రూప్ డి, ఏఎల్పి, ఈ రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యాప్టిట్యూడ్ 1000 క్వశ్చన్ సిరీస్. ఇది అందులో 1000 క్వశ్చన్స్ సిరీస్ వైజ్ చేస్తాను. ఓకేనా? ఏదైనా మీరు క్వశ్చన్ ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 90 క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి 100 క్వశ్చన్స్ 90 minutes ఉంటుంది టైం. నిన్న గట్టిగా లెక్క పెడితే కూడా ఒక క్వశ్చన్కి 1 minute కూడా ఉండదు. ఓకేనా? ఆ టైంలో మీరు చేయాలి కాబట్టి జస్ట్ ఎలా చేస్తాను చూడండి. రెగ్యులర్ మెథడ్స్ నేను చెప్తాను, 1-2 రెగ్యులర్ మెథడ్స్ చెప్తాను, కానీ షార్ట్ కట్స్ ఈ విధంగా ఎలా చేస్తానని అనేది చూడండి ఒకసారి. రెగ్యులర్గా అందరూ చేస్తారు. ఓకేనా? రెగ్యులర్గా మీకు 2-3 క్వశ్చన్స్ నేను రెగ్యులర్గా చేస్తాను, కానీ షార్ట్ కట్స్ ఎలా చేయాలో అనేది మీరు చూసి నేర్చుకోండి అంటే ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఏ విధంగా చూసారో దాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేస్తే 1-2 క్వశ్చన్లు మీరు 10 క్వశ్చన్స్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది ఆ ప్రొసెసర్. ఓకేనా? అంతేగాని చూసి వదిలేయకండి. చూసి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఎలా చేశాను ఏంటి అనేది. ఓకేనా? ఇంతకు మించిన క్వశ్చన్స్ అంటే 1000 వేస్తాం క్వశ్చన్స్, ఏ మోడల్ మిస్ అవ్వదు, మ్యాక్సిమం అన్ని కవర్ అవుతాయి ఇందులో. ఓకేనా? ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్సే కదా మనం చేసేది, ఇబ్బంది ఏం లేదు. ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి మీరేం పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయరు ఇవన్నీ కానీ రెగ్యులర్గా ఫాలో చేశారంటే. ఓకేనా? ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. గ్రూప్ డి కూడా పడినాయి నోటిఫికేషన్. అది కూడా కొంచెం సేమ్ క్వశ్చన్సే. ఇవి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంతకంటే మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో చూడండి, 26th క్వశ్చన్. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ PQR is 56 kg. If the average weight of P and Q is 54 kg and that of Q and R is 46 kg, then the value of Q అని అడుగుతున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా యావరేజ్ అన్నాడు కదా, యావరేజ్ ఆఫ్ PQ and R. PQ and R అంటే ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్? 3 ఉన్నాయి. ఓకేనా? P ప్లస్ Q యావరేజ్ అన్నాడు. P ప్లస్ Q ప్లస్ R డివైడెడ్ బై ఇవంతా 3 ఈజ్ ఈక్వల్ టు 58. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ ఏంది? P ప్లస్ Q బై 2 కదా ఉన్నాయి, PQ 54. ఇది సెకండ్ ఈక్వేషన్. Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 48 డివైడెడ్ బై 2, రైట్? ఇది థర్డ్ ఈక్వేషన్. ఇదేమవుతుందండి? P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 58 ఇంటూ 3. 58 ఇంటూ 3 ఏమవుతుంది? 174, రైట్? అలాగే P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 2 108. ఓకే, దెన్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ 2 96. ఓకేనా? మనం కనుక్కోవాల్సింది Q కనుక్కోవాలన్నమాట. చూడండి, Q ఎలా చూడు, P ప్లస్ Q ప్లస్ R అంటే నేను సెకండ్ ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 108 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, 108 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 174. సెకండ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూట్ చేశాను, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? P ప్లస్ Q బదులు 108 రాశాను. therefore R is equal to 174 minus 108, that is equal to R is equal to 66, right? R is equal to 66. ఈ R తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? Q plus 66 is equal to 96. therefore Q is equal to 96 minus 66 30 kg. Q is equal to 30 kg. ఈ విధంగా చేయాలన్నమాట. లేదు చూడండి, మీకు డైరెక్ట్గా ఎట్లా చేయాలో చెప్తాను. ఫస్ట్ చూడండి, ఓకే, చూడండి, P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 58. ఓకే, చూడండి, P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 54. ఓకే, ఫస్ట్కి దీనికి కంపేర్ చేస్తే ఒక R అనేది ఇక్కడ మిస్ అవుతుంది. సెకండ్ ఈక్వేషన్లో R లేదు. R లేకపోవడం వల్ల ఏమవుతుందంటే యావరేజ్ అనేది -4 అనేది తగ్గుతుంది. -4 తగ్గుతుంది R లేకపోవడం వల్ల ఇది. ఓకేనా?
అంటే ఆర్ లేకపోవడం వల్ల -4 అనేది యావరేజ్ తగ్గుతుంది అని అంటే ఆర్ వాల్యూ ఎలా రాయాలో చూడండి ఒకసారి చెప్తాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే ఆర్ ఒకటే దీంట్లో మిస్ అయింది ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్కి. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ వెయిట్ 58 ఆర్ది, అంటే యావరేజ్ ఖచ్చితంగా 58 ఉండాలి, ప్లస్ అంతకంటే ఎంత ఎక్కువ ఉండాలనేది ఎలా రాయాలో చూడండి ఒకసారి. ఇక్కడ -4 తక్కువైంది, రెండింటికి -4 తక్కువైంది. ఆ -4 ఒకవేళ ఆర్ నుండి ఆ -4 ఈ -4ని ఆర్ భర్తీ చేసేవాడు కదా, అర్థమవుతుందా? ఎందుకంటే యావరేజ్ -54కి తగ్గిపోయింది, ఆర్ వెళ్ళిపోవడంతో 54కి తగ్గిపోయింది, అంటే 4 తగ్గిపోయింది. రెండిట్లో 4 అనేది తగ్గిపోయింది. కానీ ఆర్ అనేవాడు ఉంటే ఈ 4 ఈ రెండు 4లు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసేవాడు కదా, అర్థమవుతుందా? 4 ఇంటూ జస్ట్ 2 అంటే 2 టర్మ్స్ కాబట్టి ఇక్కడ. ఓకేనా, 4 × 2 దట్ ఈస్ ఈక్వల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 66. మనం ఇంత చేయాల్సిన అవసరం లేదు, మనకు కొంచెం ఆలోచించేది కొంచెం మన మైండ్లో కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఇది ఎంత వేస్ట్, ఇట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు. దర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? 66. ఓకేనా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 66 అయితే ఇంక డైరెక్ట్ ఈ ఈక్వేషన్లో పెడతాం, మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దర్ఫోర్ Q ప్లస్ ఆర్ అంటే Q ప్లస్ ఆర్ 66, 48 × 2 96. దర్ఫోర్ Q ఈజ్ ఈక్వల్ టు 30. డిఫరెన్స్ చూసుకోండి ఎలా చేశాను అనేది, ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్కి. ప్రతిదానికి ఈ రెగ్యులర్ ప్రాసెస్ నేను చెప్పను. ఓకేనా, ఇది జస్ట్ మీకు అర్థమవడం కోసం చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గైస్, 27th క్వశ్చన్. ఓకే, ది కెప్టెన్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 members ఈజ్ 35 years ఓల్డ్. ఒక క్రికెట్ టీంకి ఒక కెప్టెన్ యొక్క ఏజ్ 35 సంవత్సరాలు అయితే, అండ్ ది వికెట్ కీపర్ ఈజ్ 5 years ఓల్డర్ దెన్ కెప్టెన్. తన వికెట్ కీపర్ వచ్చి 5 సంవత్సరాలు పెద్ద కెప్టెన్ కంటే కూడా. చూడండి, ఇఫ్ ది ఏజెస్ ఆఫ్ దీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది రిమైనింగ్ ప్లేయర్స్ ఈజ్ 3 less than ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది హోల్ టీమ్. వాట్ ఈస్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది హోల్ టీమ్ అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి, ఒకవేళ ఆ ఇద్దరిని అంటే కెప్టెన్ని వికెట్ కీపర్ని కానీ తీసేస్తే, టీం 11 మందిలో నుంచి పక్కకి తీసేస్తే వాళ్ళ యావరేజ్ అనేది ఎంత పడిపోతుంది అంటున్నాడు? 3 అనేది పడిపోతుంది, యావరేజ్ 3 అనేది తగ్గిపోతుంది అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ 20 అనుకోండి, వాళ్ళు తీయడం వల్ల 17కే పడిపోతుంది, అది అంటే 3 తగ్గిపోతుంది. ఇది వాళ్ళు చెప్పింది. ఓకేనా, ఇది ఎలా చేయాలో చూడండి, రెగ్యులర్గా కాకుండా నేను నార్మల్గా చెప్తాను షార్ట్కట్ లాగా. చూడండి ఒకసారి చూడండి, 11 members ఉన్నారు క్రికెట్ టీంలో. ఇక్కడ ఇద్దరు ఒక పార్టీ, అంటే ఇద్దరు అంటే వాళ్ళు వెళ్ళడం వల్లే కదా అంటే జరుగుతుంది, చేంజ్ అనేది జరుగుతుంది. ఎవరు వాళ్ళు? కెప్టెన్ ఒకడు, వికెట్ కీపర్ ఒకడు. కెప్టెన్ ఏజ్ ఎంత? 35 అన్నాడు, వికెట్ కీపర్ అతనికంటే 5 సంవత్సరాలు పెద్ద అని అన్నాడు 40. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఓకేనా, ఇప్పుడు రిమైనింగ్ అంటే వీళ్ళు 9 members, వీళ్ళు 2 members. ఈ 2 members టీంలో నుంచి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళకి యావరేజ్ అనేది ప్రతి ఒక్కరి యావరేజ్ -3 అనేది తగ్గిపోతుంది. ఇందాకే చెప్పాను కాన్సెప్ట్, ఇందాక మనం ముందు లెక్కలో చూసాము. ఎలా రాస్తామో జాగ్రత్త చూడండి. వికెట్ కీపర్ ఏజ్ ప్లస్ కెప్టెన్ ఏజ్ ప్లస్ వికెట్ కీపర్ ఏజ్ ఎంత అవుతుంది? ఇక్కడ 75 అవుతుందండి, ఇద్దరి ఏజ్ కలిపి. ఓకేనా, ఇద్దరు ఏజ్ కలిపి 75 అవుతుంది. ఈ 75 అనేది వాళ్ళ ఇద్దరు ఏజ్, యాక్చువల్ ఇద్దరు ఏజ్. కానీ ఇందులోనే మనం యావరేజ్ ఎలా తెలుసుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఇక్కడ ఒక్కరికి 3 తగ్గిపోతుంది యావరేజ్, అంటే 9 మందికి ఎంత తగ్గుతుంది? 27 తగ్గిపోతుంది. 9 మందికి 27 సంవత్సరాలు తగ్గిపోతుంది అందరికి కలిపి. నిజంగానే ఒకవేళ ఈ కెప్టెన్ వికెట్ కీపర్ అనేవాడు టీంలో కానీ ఉండుంటే ఈ చేంజ్ అనేది రాదు. ఓకేనా, ఉండుంటే ఈ చేంజ్ రాదు. అంటే ఎంత చేంజ్ ఇక్కడ? 27. అర్థమవుతుందా? ఆ 27 వాళ్ళు ఉండుంటే 27 చేంజ్ రాదు. బాగా అర్థం చేసుకోండి, 27 చేంజ్ అనేది రాదు. వాళ్ళు ఉండుంటే వాళ్ళ వెయిట్స్గా వాళ్ళ ఇయర్స్ గానా ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి కదా, కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తాయి. వాళ్ళు 27 అనేది చేంజ్ రాదు. కానీ ఇప్పుడు చేంజ్ వస్తుంది అని అంటే వాళ్ళు టీంలో నుంచి లేరు కాబట్టి ఎంత చేంజ్ వస్తుంది? 27 చేంజ్ వస్తుంది. కాబట్టి 27 చేంజ్ అంటే వాళ్ళు ఉండుంటే వచ్చి ఉండదు కదా. కాబట్టి 75 - 27 ఎంత అవుతుంది? 48. ఎంతమంది వీళ్ళిద్దరు? ఇద్దరు by 2, దట్ ఈజ్ ఈక్వల్ 24 years.
24 years అనేది కరెక్టే యావరేజ్ ఏజ్. ఓకేనా, బాగా చెప్తున్నాను వినండి. ఎందుకు అని అంటే వాళ్ళ టీంలో నుంచి వెళ్ళిపోవడం వల్ల అవతల వాళ్ళకి యావరేజ్ -3 తగ్గుతుంది. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యావరేజ్ ఏజ్ అనేది -3 తగ్గుతుంది అనమాట. అంటే ఒకరికి 3 తగ్గితే 9 మందికి 27 తగ్గుతుంది. అర్థమవుతుంది. ఈ చేంజ్ అంతా ఎవరి వల్ల? ఈ వికెట్ కీపర్ వల్ల, కెప్టెన్ వికెట్ కీపర్ వల్ల. ఓకేనా, కెప్టెన్ వికెట్ కీపర్ వల్ల ఈ చేంజ్ అనేది ఎంత చేంజ్? 27. ఒకవేళ 27 గానా 27 ఎక్స్ట్రా ఉంది వీళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? కెప్టెన్ వికెట్ కీపర్ దగ్గర 27 ఎక్స్ట్రా ఉంది. ఒకవేళ 27 తీసేస్తే యావరేజ్ ఎంత అయితే ఉండాలో అంత సమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది కెప్టెన్ వికెట్ కీపర్ దగ్గర. ఆ సమ్ని బై 2 చేస్తే, ఎందుకంటే ఇద్దరు కదా, ఆ సమ్ని బై 2 చేస్తే మీకు యావరేజ్ వస్తుంది. ఓకేనా, క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఎలా రాశానండి. రెగ్యులర్ ప్రాసెసర్ అంటే మీరు 11 × 35 వేయాలి, అది ఎంత వస్తుంది. మళ్ళీ దాంట్లో 75 తీసేయాలి, అది ఎంత వస్తుంది. ఇట్లాగా అనవసరం. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కదా, జనరల్ ప్రొసీజర్ అన్నీ ఇంతే. కానీ మీరు ఎలా ఆలోచించి చేసుకోవాలనేది మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఓకేనా, చూడండి గైస్. నెక్స్ట్ క్వశ్చన్. అట్ ప్రెసెంట్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ 10 ఈజ్ 15.5 years. 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 15.5. ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది క్లాస్ టీచర్ ఈజ్ 47. Then what will be the average age of the students and the class teacher after 5 years అన్నాడు. ఆఫ్టర్ 5 years అనేది పక్కన పెట్టండి, తర్వాత చూసుకుందాం లాస్ట్లో. ఫస్ట్ అయితే ప్రస్తుతానికి వాళ్ళ యావరేజ్ ఏజ్ వెయిట్ అనేది, కంబైన్డ్ యావరేజ్ వెయిట్ అనేది ఎంత తెలుసుకోవాలి కదా. ఏం లేదు, ఫస్ట్ అయితే మనం వాళ్ళ యావరేజ్ వెయిట్ తెలుసుకోవాలి, తర్వాత 5 యాడ్ చేసామంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం ఎలా చేసుకోవాలి చూడండి. రెగ్యులర్ ప్రొసీజర్ అయితే ఫస్ట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చేస్తాం, 15.5 × 20 వేస్తాం, ఒక సమ్ వస్తుంది. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ టీచర్ మనకు తెలుసు, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ టీచర్ 47 వస్తుంది, అదొక సమ్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తాం, అదొక సమ్ వస్తుంది. ఆ సమ్ము ఎంత వస్తుందో, ఆ సమ్ అయితే ఎంత వస్తుందో డివైడెడ్ బై టోటల్ ఎంత, 20 స్టూడెంట్స్ ఒక టీచర్ 21 వేస్తాం. ఇది రెగ్యులర్. ఓకేనా, ఇది రెగ్యులర్. అట్లా కాకుండా రెగ్యులర్ మెథడ్ అట్లా కాకుండా చూడండి, జాగ్రత్త చూడండి. 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, 15.5 అని అన్నాడు. ఓకేనా, ఒక టీచర్ ఏజ్ ఎంత, 47. ఈ 47ని నేను జాగ్రత్త చూడండి, 15.5 + 31.5 అని రాస్తాను. ఇబ్బంది ఏం లేదు కదా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 15.5 + 31.5 ఎంత అండి, 47 కదా. ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఈ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ యావరేజ్కి ప్యారలల్గా ఉందో, అంటే ఎంతైతే 15.5 కదా, ఇక్కడ కూడా 15.5 ఉంది, ఇబ్బంది లేదు. వాళ్ళ యావరేజ్ 15.5. ఎప్పుడు వరకు వాళ్ళ టీచర్ యొక్క ఏజ్ కూడా 15.5 years అయితే వాళ్ళ యావరేజ్ ఏమవుతుందండి, 15.5 అవుతుంది. కానీ మన టీచర్ ఏజ్ ఎంత ఎక్స్ట్రా ఉంది, 31.5 years ఎక్స్ట్రా ఉంది యావరేజ్ కంటే కూడా. ఓకేనా, అప్పుడు ఏం చేస్తామంటే 15.5 ప్లస్ ఈ 31.5 అనేది ఎంతమందికి సమానంగా పంచాలి, 21 మెంబర్స్ సమానంగా పంచాలి. 20 + 1 21, రైట్. దేర్ఫోర్ 15.5 ప్లస్ 31.5 డివైడెడ్ బై 21, 1.5, దట్ ఈస్ ఈక్వల్ టు 17 years అనేది యావరేజ్ ఏజ్ ప్రెసెంట్. ఓకేనా, ప్లస్ 5 years తర్వాత అని అన్నాడు కదా, ప్లస్ 5 years. దేర్ఫోర్ 17 + 5 22 years, రైట్. 22 years. ఓకేనా, క్లియర్ కదా. జస్ట్ మీరు అర్థం చేసుకోండి ఎలా రాస్తున్నాను. సేమ్ ప్రాబ్లమ్సే ఉన్నాయి తర్వాత కూడా, సేమ్ ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలానే చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక 10-15 ప్రాబ్లమ్స్ చేస్తే కానీ, రెగ్యులర్గా చేస్తూ ఉంటే కానీ ఒక మోడల్ మీద మీకు టక్కని ఐడియా రాదు. వీడేందో చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఫస్ట్ మీరు చేయండి. రెగ్యులర్గా అందరూ చేస్తారు. మీరు కొంచెం ఇలా చేసినప్పుడే ఇవంతా ఈ ప్రొసీజర్ అంతా మీరు మైండ్లో చేసేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది చేయలేరు కదా. 15.5 × 20 years మళ్ళీ దానికి యాడ్ చేయడు, ఇలాంటివి చేయలేరు. కానీ ఇలాంటివి చేయొచ్చు కదా. కామన్గా 15.5 ఉంది, ఎక్స్ట్రా 47 ఉంది, 31.5 ఉంది, డివైడెడ్ బై 21 వేస్తారు, 1.5 వస్తుంది, యాడ్ చేస్తారు, +5. ఇది రెగ్యులర్ మైండ్లో చేయొచ్చు, కానీ ఇలాంటివి చేయలేరు. ఓకేనా, జస్ట్
మీరు కొంచెం కంపేర్ చేసుకుంటూ చదవండి, ఓకేనా. రెగ్యులర్ మెథడ్ కంపల్సరీ తెలిసి ఉండాలి మీకు. సేమ్ టైం ఇది మీ బోనస్, ఇది షార్ట్ కట్లు నేర్చుకుంటా అంటే అది మీ ఇష్టం, కానీ నేర్చుకుంటే కొంచెం చేంజ్ ఉంటుంది. నేను కాన్సెప్ట్ వీడియోలు కూడా రెగ్యులర్గా పెడతాను మీకు, ఓకేనా. ప్రతి చాప్టర్ వైజ్ చేస్తాను, ఇబ్బంది ఏం అవసరం లేదు, ఓకేనా. చూడండి గైస్, 29th క్వశ్చన్. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసిడి ఈజ్ 56. ఇఫ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈజ్ 52, సి అండ్ డి ఈజ్ 48, దెన్ ది వెయిట్ ఆఫ్ సి అని అడుగుతున్నాడు. దెన్ ది వెయిట్ ఆఫ్ సి. సేమ్ క్వశ్చన్ 26th క్వశ్చన్కి వెళ్ళండి. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది, ఓకేనా. ఎలా చేసాము అక్కడ చూడండి, జస్ట్ నేను మీకు చెప్తా. 50 ఇక్కడ ఏం మిస్ అవుతుందండి, డి మిస్ అవుతుంది. మిస్ అయిన డి, ఈ రెండిట్లో మిస్ అయిన డి మళ్ళీ లాస్ట్లో ఎక్కడ అపియర్ అయింది, సి అండ్ డిలో అపియర్ అయింది. మనం చూడండి జాగ్రత్త, అంటే డి వాల్యూ తెలిస్తే మనకు ప్రాబ్లం అయిపోయినట్టే, ఓకేనా. డి ఎలా కనుక్కోవాలి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏబిసిడి ఇక్కడ వచ్చి ఏబిసి, ఫస్ట్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్కి తేడా ఏంటి, డి లేదంతే. డి లేకపోవడం వల్ల కలిగిన చేంజ్ ఏందనేది ఫస్ట్ చూడండి, అప్పుడు డి వాల్యూ మనం రాస్తాం. డి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం యావరేజ్ 56 ఉండాలి ఖచ్చితంగా, ప్లస్ ఎంత తక్కువైంది, -4 అనేది తక్కువైంది. 52 to 56 to 52 -4 తక్కువైంది. అంటే అందరికి తక్కువైంది కదా ఏబిసికి, అంటే ముగ్గురికి తక్కువైంది కాబట్టి 4 into 3, రైట్. దర్ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు 56 plus 12, 56 plus 12 68. క్లియర్ కదా. ఇంకంతే, డైరెక్ట్ సి ప్లస్ డి వాల్యూలో పోయి పెడతాం. సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ కాబట్టి by 2, అంటే 48 into 2, that is equal C plus 68 is equal to 48 into 2 means 96, right. Therefore C is equal to ఎంత 28, C value 28 kg. లేకపోతే మీరు ఎట్లన్నా చేయొచ్చు, అది అంటే కొంచెం ప్రొసీజర్ కొంచెం ఎక్కువ అవుతుంది. A plus B plus C plus D is equal to 56 into 4 సంథింగ్ వస్తుంది. తర్వాత A plus B plus C 52 into 3 ఏదో వాల్యూ వస్తుంది. తర్వాత ఈ ఈక్వేషన్ నుంచి దీన్ని తీసేస్తే డి వాల్యూ వస్తుంది, దాని డి వాల్యూ తీసుకుపోయి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డి, అట్లా కూడా చేయొచ్చు. బట్ ఈ విధంగా అలవాటు చేసుకోండి, ఓకేనా. చూడండి గైస్, 30th క్వశ్చన్. ది మీన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 9 children ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ 14 years. ఒక జాయింట్ ఫ్యామిలీలో 9 children యొక్క యావరేజ్ ఏజెస్ 14 years అంటున్నాడు. The ages of their grandfather and the grandmother are 71 years and 67 years respectively. Okay. Therefore, అంటే గ్రాండ్ ఫాదర్ ఒక అతను ఉన్నాడు. గ్రాండ్ ఫాదర్ ఏజ్ అంత ఇక్కడ 71. ఈ 71 అని సేమ్ ఇందాక రాసాను చూడండి. 71 అని 14 plus 57 అని రాయొచ్చు కదా, రైట్. అలాగే వన్ గ్రాండ్ మదర్ ఏజ్ ఎట్లా 67 అంటే 14 plus 53, రైట్. ఇప్పుడు యావరేజ్ రాయాలి. టోటల్ ఎంతమంది ఉన్నారండి, 11 ఉన్నారు. ఇప్పుడు ఈ యావరేజ్ 14 అనేది అన్నిటికి కామనా, కాబట్టి 14 plus 57 plus 53 divided by 11. ఓకే, క్లియర్ కదా. Therefore 14 plus 57 plus 53, 110 divided by 11, that is equal to 14 plus 10 times plus 10, that is equal to 24 years. 24 years అనేది ఆన్సర్. ఓకే, చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చేసిన క్వశ్చన్ ఇది కూడా చూడండి. ది మీన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 35 school students is 16 years, right. 16 years. అలాగే ఒక న్యూ టీచర్ యాడ్ అయింది గ్రూప్లోకి. A 52-year-old teacher joined the group. Find the mean of the ages of the students and teacher అని అన్నది. వన్ టీచర్ ఏజ్ ఎంత అండి, 52 నేను ఏమని రాయొచ్చు, 16 years plus 36 years, రైట్. ఇప్పటికే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు చాలానే వస్తున్నాయి, చూడండి బాగా గమనించండి. ఒకటి కాకపోతే ఒకటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కామన్ ఎంత, 16 years. ఓకే, 16 ప్లస్ ఇంక ఎక్స్ట్రా ఎంత ఉంది, 36 years. దీన్ని ఎంతమంది పంచాలి, 35 plus
1 టీచర్ కాదు కదా, కాబట్టి 36. Therefore 16 plus 36 ones are 36 ones are 1 time, that is 17 years is the 17 years is correct answer, mean age. Okay, so next question, if the sum of the 5 consecutive numbers is 90, then what is the middle number అని అడుగుతున్నాడు. ఏం అవసరం, మీరు ఏం చేయాల్సిన డైరెక్ట్ 90 divided by 5 is equal to 18. ఓకేనా? అలాగే ఇప్పుడు 5 అనేది ఆడ్ నెంబర్ కదా, ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ కానీ అయితే ఒక 5 లేదా 7 ఇలాంటివి కానీ అయితే మిడిల్ నెంబర్ కనుక్కోమంటే డైరెక్ట్ మనం ఎంత అయితే సమ్ ఇచ్చాడో కాన్సిక్యూటివ్ సమ్ దాన్ని డివైడెడ్ బై మీకు ఎంత నెంబర్ ఇస్తే అది వేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 18, మిడిల్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా చేయాలి అని అనుకుంటే చూడండి, x-2 ప్లస్ x-1 ప్లస్ x +1 ప్లస్ x+2, దట్ ఈస్ సమ్ ఎంత అన్నాడు 90. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది మిడిల్ టర్మ్, ఇది ఒక టర్మ్, 5 టర్మ్స్ సరిపోయాయి కదా. Therefore -2 + 2 cancel, -1 + 1 cancel. Therefore 5x is equal to 90. Therefore x is equal to 90 by 5. X is equal to 18. X is equal to, and middle term x కాబట్టి 18 is the correct answer. ఓకేనా? నేను జస్ట్ మిడిల్ టర్మ్ని x పెట్టేసి మిగతా ఎందుకు -1 -2 ఇట్లా రాసాను అని అంటే క్యాన్సిల్ అవ్వడం కోసం, లేదా మీరు ఎట్లా కూడా రాసుకోవచ్చు, x+1 x+2 x+3 x+4, లేకపోతే కాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఓకేనా? చూడండి గైస్, 33rd క్వశ్చన్, ఇఫ్ ది స్పీడ్స్ ఆఫ్ ఏ ట్రైన్ ఇన్ 10 సక్సెసివ్ అవర్స్ ఆర్ a1 a2 a3 a4 a5 to a10, then the average speed of the train is, ఏమవుతుంది అంటే సక్సెసివ్ స్పీడ్స్ ఆఫ్ ఏ ట్రైన్ a1 a2 a3 a4 అప్ టు 10 దాకా అనుకుంటే వాటి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. సమ్ ఆఫ్ ది స్పీడ్స్ డివైడెడ్ బై ఎన్ని అవర్స్ ఉన్నాయో బై 10 వేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా వేసే ఫార్ములా ఏంటి, అర్థమెటిక్ మెయిన్ అనమాట. ఇలా రాస్తాం, a1 a2 ప్లస్ a3 ప్లస్ అప్ టు a10 డివైడెడ్ బై 10, ఇలా రాస్తే ఏంది అర్థమెటిక్ మీన్. కాబట్టి డి ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ దిస్ ఇయర్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 8 members ఈజ్ 39 years. బాగా చూడండి, జాగ్రత్త చూడండి ఈ ప్రాబ్లం. అజ్యూమింగ్ దట్ ఆఫ్టర్ 6 years ది ఫ్యామిలీ అడాప్ట్స్ ఏ న్యూ బోర్న్ బేబీ, వాట్ విల్ బి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫ్రమ్ 10 years ఫ్రమ్ నౌ అని అడుగుతున్నాడు. చూడండి, ఒకవేళ న్యూ బేబీని తీసుకున్నారు, వాళ్ళు అజ్యూమ్ చేసుకోండి న్యూ బేబీని తీసుకున్నారు. న్యూ బేబీని తీసుకున్నా కూడా వాళ్ళ ఏజ్ని మనం సేమ్ యావరేజ్ని మనం 10 years తర్వాత ఎలా రాస్తాం, మనం కన్సిడర్ చేస్తున్నాం న్యూ బేబీ ఏజ్ కూడా 39 years ఉంటుంది అని అనుకుందాం. అప్ టు ఎవరు తెలియని వాళ్ళు తీసుకొని వచ్చి 39 years ఉన్న వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. జాగ్రత్త వినండి, అప్పుడు 1 న్యూ మెంబర్ యాడ్ అవుతున్నారు అంటే 9 members అవుతున్నారు. ప్లస్ 10 years తర్వాత వాళ్ళ యావరేజ్ ఎంత అని అంటే 49 years. ఇది క్లియర్ ఇక్కడ వరకు. సేమ్ ప్లస్ 10 యాడ్ అయింది 10 years తర్వాత వాళ్ళ ఏజ్ 49 years. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంది, 6 years తర్వాత ఒక న్యూ బేబీ యాడ్ అవుతుంది. 6 years తర్వాత అని అంటే ఆ 49 ఏదైతే 6 years తర్వాత అంటే ఏజ్ ఎంత అవుతుందండి, 39 ప్లస్ అంటే 45 years దగ్గర న్యూ బేబీ యాడ్ అయితే ఆ న్యూ బేబీ ఏజ్ ఎంత, ఓన్లీ 4 years మాత్రమే. జాగ్రత్త చూడండి, ఓన్లీ 4 years మాత్రమే. కానీ మనం ఇక్కడ ఆమె న్యూ బేబీ ఏజ్ 39 years కింద కన్సిడర్ చేసాం కాబట్టి ఓవరాల్ యావరేజ్ మనం 49 అని రాసుకున్నాం. కానీ యాక్చువల్ ఏజ్ ఎంత 4, రైట్? యాక్చువల్ ఏజ్ మాత్రం 4, కానీ మనం కన్సిడర్ చేసింది 39 కింద కన్సిడర్ చేసాం కాబట్టి 10 years తర్వాత 49 అనే వేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం కన్సిడర్ చేసిన దానికంటే కూడా తను ఎంత ఏజ్ తక్కువ ఉంది, 49 యావరేజ్ అని వచ్చింది మనకు 10 years తర్వాత. కానీ రియల్గా తన ఏజ్ ఎంత, 4 years మాత్రమే. కాబట్టి 49 - 4 వేస్తే ఎన్ని ఇయర్స్ తక్కువ ఉంది, 45 years తక్కువ ఉంది. ఓకేనా? ఈ 45 years
డివైడెడ్ బై ఎన్ని మెంబర్స్ 9. ఇవన్నీ ఈక్వల్గా పంచాలి. ఎంత మనం యావరేజ్ కింద బేస్ పాయింట్ యావరేజ్ని కన్సిడర్ చేసామో అంత ప్రతి ఒక్క ఏజ్లో నుంచి తగ్గాలన్నమాట. కాబట్టి 45/9, 9 1s are 9, 5 times. Therefore 49 minus 5 is equal to 44 years. 44 years ఏజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమ్ము ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీట్గా మీకు చూస్తే అర్థమవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ రైన్ఫాల్ ఆఫ్ 0.896 centimeter was recorded in 7 hours. What is the average amount of rain per hour అని అడుగుతుంది. ఏముంది, 0.896 divided by 7, రైట్? అసలు లాస్ట్ టర్మ్ చూసుకోండి. 7 8s are 6 వస్తుంది. 8 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? 2 ఉన్నాయి. ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అంటే 7 into 2 వేసారు అనుకోండి 1.4 వెళ్ళిపోద్ది. మనకేమో 0.8 ఉంది ఇక్కడ. 7 into 1 వేస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా చూసుకోండి డైరెక్ట్. 7 1s are 7, 0.1 times, రైట్? 19 మిగులుతున్నప్పుడు 19 మిగిలితే 7 2s are, రైట్? తర్వాత 5 6 మిగులుతుంది. 7 8s are. Therefore 0.128 centimeter. ఓకే, సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ది మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఇస్ 50. చూడండి, 100 అబ్జర్వేషన్స్ 50 అంటున్నాడు యావరేజ్. మీన్ ఆఫ్ 50. ఇఫ్ 1 అబ్జర్వేషన్ ఈజ్ రీప్లేస్డ్ బై 150, దెన్ వాట్ ఈస్ ది న్యూ వాల్యూ అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ 50 ఉన్న, ఇందులోనే 50 ఉన్న దాన్ని తీసేసి 50 తీసేసి రీప్లేస్ బై 150, 50 తీసేసి 150 యాడ్ చేస్తే అంటే ఓవరాల్గా ఎంత యాడ్ అవుతుందండి? 100 యాడ్ అవుతుంది యావరేజ్కి. అంటే 50 ప్లస్ జాగ్రత్త 100 యావరేజ్కి 100 యాడ్ అవుతుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం? 100 టర్మ్స్. Therefore 50 plus 100 101s are. Therefore 51 is the correct answer. Okay. So guys, 37th question. The mean of 25 observations is 36. The mean of first 13 observations is 32. The last 13 observations is 40. Then what will be its 13th observation అని అడుగుతున్నాడు. చూడండి, 25 observations, for example, first term, second term, and so on, 13th term, and so on, 25th term. Okay, is equal to ఎంత అన్నాడు? 36 యావరేజ్. 36 ఇంటూ ఎన్ని ఉన్నాయి మొత్తం? 25 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, క్లియరా? వాళ్ళ సమ్ ఆఫ్ ది ఏజ్. ఇలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్తాను చూడండి. 13th టర్మ్కి 13 టర్మ్స్కి ఇప్పుడు ఈ 36కి 32కి యావరేజ్ ఎంత తక్కువ ఉంది? -4 తక్కువ ఉందండి. ఈ 36 నుంచి 40కి ఎంత ఎక్కువ ఉంది? ప్లస్ ఎంత తక్కువ ఉంది? ఎంత ఎక్కువ ఉందంటే 4 ఎక్కువ ఉంది. 36 నుంచి ఈ 40 యావరేజ్కి 4 ఎక్కువ, +4. ఇప్పుడు సేమ్ 13 టర్మ్స్ ఇక్కడ, 13 అబ్జర్వేషన్స్ ఇక్కడ 13 అబ్జర్వేషన్స్. -4 + 4 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి యావరేజ్కి ఎలా రాసుకుంటాం అంటే బేసిక్ యావరేజ్ 36 ప్లస్ -4 ప్లస్ 4, దట్ ఈస్ ఈక్వల్ టు 36. -4 + 4 క్యాన్సిల్, 36 విల్ బి ది యావరేజ్. ఓకేనా? ఇది మీకు అర్థం కాకపోవచ్చు డైరెక్ట్ రాసినప్పుడు, అందుకే మీకు అర్థమవుతుంది చెప్తాను. చూడండి జాగ్రత్త. అప్పుడు సెకండ్ ఏంది? 13 అబ్జర్వేషన్స్కి ఫస్ట్ టర్మ్, సెకండ్ అబ్జర్వేషన్ ప్లస్ అప్ టు 13th అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 32 ఇంటూ 13 అబ్జర్వేషన్స్. అలాగే 13th టర్మ్ నుంచి 25th టర్మ్ వరకు మీన్ ఎంత అన్నాడు? 40 అన్నాడు. దెర్ఫోర్ 40 ఇంటూ 13. మీకు అర్థమవుతుందా? ఈ కంబైన్డ్ గా చేస్తే అప్ టు 1 to 25 టర్మ్ అబ్జర్వేషన్స్ వస్తాయి. కానీ ఒక 13th టర్మ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 13th ఎక్స్ట్రా టర్మే మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ రెండు కంబైన్డ్ చేసి, అంటే ఈ రెండు యాడ్ చేసి, ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే, ఈ రెండింటిని 1 + 2 చేసి ఈ ఈక్వేషన్ అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలి. చూడండి, కాబట్టి 32 ఇంటూ 13 ప్లస్ 40 ఇంటూ 13 మైనస్ 36 ఇంటూ 25.
that is equal to 13 common, 13 into 32 plus 42 72, that minus 36 into 25. Here 36 common, 36 into 13 into 2 minus 25, that is equal to 36 into 26 minus 25 1. యావరేజ్ విల్ బి 36. అందుకే ఇంత చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? క్వశ్చన్, ది మీన్ ఆఫ్ ఫస్ట్ 8 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. 8 న్యాచురల్ నెంబర్స్ కాదు, ది మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నా కూడా ఆన్సర్ విల్ బి n. ఓకేనా? ది మీన్ ఆఫ్ ఫస్ట్ n natural numbers will be n. The mean of n odd natural numbers, right? The mean of first n even natural numbers అంటే n plus 1. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? మెయిన్ ఇంపార్టెంట్. 8 న్యాచురల్ నెంబర్స్, 8 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నారు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 8. ఓకేనా? కావాలంటే మీరు యాడ్ చేసుకున్నా కూడా యాడ్ చేసుకొని బై 8 వేసినా కూడా మీకు వచ్చే ఆన్సర్ అదే. ఓకేనా? మీరు డౌట్ ఉంటే చేసుకోండి, ఇబ్బంది లేదు. చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ an apple is in a sample of 10 apples are calculated 104 grams. Later on it was found that the weighing had shown the weight of each apple 20 kg less. The correct weight of an apple in that sample is. కరెక్ట్ వెయిట్ అన్ యాపిల్ చూడండి, 10 యాపిల్కి 104 kg గ్రామ్స్. ఏంటిది? యావరేజ్ వెయిట్. ప్రతి దాంట్లో 20 kg తగ్గిందంట. మళ్ళీ వెయిట్ చూస్తే ప్రతి యాపిల్ అనేది 20 గ్రామ్స్ తగ్గిందనమాట. ప్రతి యాపిల్ 20 గ్రామ్స్ తగ్గితే టోటల్ యావరేజ్ కూడా మనకు 20 గ్రామ్స్ అనేటివి తగ్గాలి. మైనస్ 20 గ్రామ్స్ ఎంత? 84 గ్రామ్స్ అనేది కరెక్ట్ యావరేజ్ అనమాట. ఓకేనా? క్లియర్ కదా? చూడండి 40th క్వశ్చన్. ది మీన్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఇది ఇందాక చెప్పాను కదా, 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి ఏం ఫార్ములా చెప్పాను? n plus 1. హియర్ n అంటే ఎంత? 10 plus 1 is equal to 11. ముందు క్వశ్చన్ చెప్పాను, ఒకసారి చూడండి వెళ్ళి, ఫార్ములా చెప్పాను. ఓకేనా? చూడండి గైస్, ది మీన్ ఆఫ్ ది ఫస్ట్ 12 ప్రైమ్ నెంబర్స్. మీన్ అడుగుతాం. ఫస్ట్ 12 ప్రైమ్ నెంబర్స్ అని అంటున్నాడు కాబట్టి, ప్రైమ్ నెంబర్ అంటే మనకి ఏంటి? అది ఒక ప్రైమ్ నెంబర్ అనేది ఒక 1 అనే నెంబర్తో లేదా ఆ సొంత నెంబర్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్తో అదే డివిజిబుల్ అవుతుంది, ప్లస్ 1తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఈ రెండింటికి నుంచి ఏ నెంబర్తో డివిజిబుల్ కాదు, అట్లాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ అగైన్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2కి ఇంకొక డివిజిబిలిటీ ఏదైనా ఉందా? 1 ఉంది, లేదా 2 అవ్వాలి. అది 3కి ఉందా? 3కి కూడా 1 అవుతుంది, డివైడ్ చేస్తే అగైన్ 3 అవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. అలాంటివి ప్రైమ్ నెంబర్స్. 2 ప్లస్ ఫస్ట్ 12 అన్నాడు కాబట్టి 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 11 ప్లస్ 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 ప్లస్ 23 ప్లస్ 29 ప్లస్ 31 ప్లస్ 37. 12 సరిపోయా? చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సరిపోయాయి. ఇప్పుడు ఈ సమ్ 12 నెంబర్స్ కాబట్టి సమ్ చేసి బై 12 వేయడమే. 2 plus 3 5, 5 plus 10 17 28 30 28 41 58 41 58 77 100 129 160 197. 197 divided by 12, that is equal to 16 times పోద్ది. 16 ఎన్ని ఉన్నాయి? ఏ ఒకటే ఉంది. సో 16.42 is the correct answer. ఓకే, 12 16s are 192. ఓకేనా? అందువల్ల అప్రాక్సిమేట్గా పెట్టేసాను, అక్కడ ఉండేది ఒక ఆప్షన్ కాబట్టి. రైట్? చూడండి గైస్, ది మార్క్స్ obtained in a test by students of a class are given below. ఓకే, స్కోర్స్ ఆఫ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ విత్ ఇన్ ఏ, యావరేజ్ ఏ అనుకుంటే +2కి -2కి రేంజ్లో ఎన్ని స్కోర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఫస్ట్ యావరేజ్ అనుకోవాలి కదా మనం, +2 -2 చేయాలంటే. ఫస్ట్ యావరేజ్ 23 + 2 25 + 15 40
40 plus 38, 78, 78 plus 21, 99, 99 plus 19, 118, 118 plus 24, 142, 142 plus 26, 142 plus 26, 168, right? 168 divided by any numbers heavy 1, 2, 3, 4, 5, 6, 7, 8. Therefore, A average is equal to 168 divided by 8. Therefore, A is equal to 21. 21కి ప్లస్ 2 చేస్తే 23 అవుతుంది. 21కి మైనస్ 2 చేస్తే 19 అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొంచెం చూసుకొని చేయాలన్నమాట మనం. ఇప్పుడు 23 నుంచి 19 లోపు ఏ ఉంటాయో అవే మన ఆన్సర్స్. ఇప్పుడు 23 ఉంది ఆల్రెడీ. 23 నుంచి 19 మధ్యలో ఏవే ఉన్నాయి? ఇది ఉంది, 21 ఉంది, 2 నెంబర్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చి 19 ఉంది, 3 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి 3 అనేది ఆన్సర్. ఓకే, అదే కదా అడిగింది వాడు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ విత్ ఇన్ A+2 అండ్ A-2 రేంజ్ ఆఫ్ ఏ యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్ అని అడిగాడు అనమాట. ఓకేనా, విత్ ఇన్ ది క్లాస్ +2 -2 రేంజ్లో. ఓకేనా, చూడండి బేసిక్ క్వశ్చన్. If each entry of pieces data is increased by 7, then the arithmetic mean will be increases by 7 only. Okay. Same, if each entry of piece of data is decreased by 7, answer will be decreased by 7. The arithmetic mean will be. If each entry of a piece of data is 7 times increased by 7 times, 7 times అంటున్నా నేను. 7 times అంటే మల్టిపుల్ టైమ్స్. ఓకేనా, ఆన్సర్ విల్ బి 7 times, increased by 7 times only. Average also, division also 7 increased by 7 times only. Okay, చూడండి guys, 44th question. The arithmetic mean of 16, 18, 15, 17, P and 14 is 17. Then the value of P అని అడుగుతున్నారు. జాగ్రత్త చూడండి. 17 అనేది యావరేజ్ అయితే ఇక్కడ ఎంత ఎక్కువ ఉందండి? ఎంత తక్కువ ఉంది? -1 తక్కువ ఉంది. ఇక్కడ +1 ఎక్కువ ఉంది. ఇక్కడ -2 తక్కువ ఉంది. ఇక్కడ ఇది తప్పులేదు కాబట్టి 0, 17 ఉంది, కరెక్టే. ఇక్కడ P ఏందనేది మనకు తెలియదు, కనుక్కోవాలి. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -3 తక్కువ ఉంది. -1 + 1 క్యాన్సిల్. ఓకే, ఎంత తక్కువ ఉందండి? -2, -5 తక్కువ ఉంది. దాన్ని ఏది భర్తీ చేయాలి? యావరేజ్ P అనేది భర్తీ చేయాలి. అంటే 17 ప్లస్ -2 -3 -5 కదా. -5 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ P అనేది 5 ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి 5. 17 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు 22. లేదా నేను 16 + 18 + 15 + 17 + P + 14 డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 టర్మ్స్ ఉన్నాయి. 6 ఈజ్ ఈక్వల్ టు 17 వేసుకొని P వాల్యూ అనుకుంటారంటే కూడా కనుక్కోండి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. ఓకేనా, చూడండి 45th question. Sonam was given some money to take care of her travel during 15 day sales drive she had to undertake. Okay, however she had to increase her stay by another 9 days. Okay, and as a result her average travel allowance went down 75 rupees. What was the amount that was sanctioned to her in the beginning అంటే 15 daysకి? ఒక సోనం అనే అమ్మాయికి కొంత డబ్బులు అలొకేట్ చేశారు 15 రోజులు సేల్స్ డ్రైవ్ కోసం. అయితే కొన్ని పరిస్థితుల వల్ల 9 రోజులు పెంచుకోవాల్సి వచ్చింది. ఆమె ఉండే రోజులు 9 రోజులు ఎక్స్ట్రా అవిందనమాట. కానీ దానికి ఇప్పుడు 9 రోజులు ఎక్స్ట్రా అవిందంటే సేమ్ డబ్బులు, అదే డబ్బుల్ని ఇప్పుడు మనకు 15 రోజులకి వాడుకో అని ఇచ్చిన డబ్బుల్ని 9 రోజులు అనుకోకుండా మనము పెరిగినప్పుడు ఉండాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం రోజు ఖర్చులు తగ్గించుకోవాలి కదా. అదే విధంగా 75 రూపాయలు అనేది రోజు ఖర్చులు ఆమె తగ్గించుకునేసింది. ఓకేనా, అయితే ఆమెకి ముందుగా ఇచ్చిన శాంక్షన్ అమౌంట్ ఎంత అని అంటున్నాడు. చూడండి, ఫస్ట్ యావరేజ్ డైలీ యావరేజ్ మనం ఎక్స్ అని అనుకుంటే డైలీ యావరేజ్ ఎక్స్ అని అనుకుంటే ఆమె టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? టోటల్ అమౌంట్ 15 డేస్ కాబట్టి 15x అవుతుంది. ఓకేనా, ఇది క్లియర్ కదా. అలాగే సెకండ్ కేసులో ఏంటండి, x-75 రోజులో x-75 రోజు తగ్గించుకుంటుంది కాబట్టి సెకండ్ కేసు ఎంత? 24, 15 + 9 24 డేస్ ఉండాలి కాబట్టి x 24 × x - 75
ఇది సేమ్ అమౌంటే, ఇది సేమ్ అమౌంటే, అమౌంట్ సేమ్ కదా, కాబట్టి ఈక్వల్ చేసుకుందాం. 15x is equal to 24 into x minus 75, right? Therefore 3 5s are 3 8s are, therefore 5x is equal to 8x minus 8 into 75, that is equal to minus 3x is equal to minus 8 into 75, minus cancel, 3 1s are 3, 25 times, therefore x is equal to 8 into 25, 200. Okay, x is equal to 200 అయితే టోటల్ అమౌంట్ ఎంత అవుతుందండి? 15 into x 200 is equal to 15 into 2 330, therefore 3000 అనేది శాంక్షన్ అమౌంట్ అవుతుంది. ఓకేనా, అర్థం చేసుకోవచ్చు. 46th question. 18 years is the average age of 36 boys and their professor. 36 boys and their professor average age ఎంత అండి? 18 years అంటున్నాడు. అయితే the average age becomes 17 years if we leave the professor out. What is the average age of the professor? What is the age of the professor అని అడుగుతున్నాడు. చూడండి, అంటే ప్రొఫెసర్ వెళ్ళిపోతే 36B, ప్రొఫెసర్ వెళ్ళిపోతే వాళ్ళ ఏజ్ 17 అంట, అంటే మైనస్ ఒకటి తగ్గింది యావరేజ్. ఎంతమందికి తగ్గింది? 36 మందికి తగ్గింది, రైట్? అంటే ఇక్కడ ప్రొఫెసర్ ఏజ్ బేసిక్ ఎంత? యావరేజ్ 18 ప్లస్ ఎంత తగ్గిందో అంత ఎవరు తీసుకొని వెళ్ళిపోయినట్టు? ప్రొఫెసర్ తీసుకొని వెళ్ళిపోయినట్టు. కాబట్టి -1 తగ్గింది. ఎంతమంది తగ్గింది? 36కి. అంటే 36 into 1. ఇక్కడ -1 అనేది నేను ఎందుకు అంటున్నానంటే మీకు తగ్గింది పెరిగింది అనే గుర్తు కోసమే. ఇక నేను -1 వేసానని 36 into -1 -36 కదా. 18 - 36 -18 ఎవరిదాని ఏజ్ ఉంటుందా? ఉండదు. నేనేమంటున్నా అంటే జస్ట్ మీకు డిఫరెన్స్ తెలియడం కోసం మైనస్ అంటే తగ్గింది, ప్లస్ అంటే పెరిగింది అంటున్నాను. అంతేగాని ఇక్కడ -1 తగ్గింది కదా, 36 into -1 వేసి -36 కదా రాయాల్సిందే అని అనుకోకూడదు. ఓకేనా, జస్ట్ డిఫరెన్స్ అదంతే. 36 into 1 36, therefore 18 plus 36 54 is the professor age. ఓకేనా, క్లియర్ కదా? చూడండి guys, నెక్స్ట్ క్వశ్చన్. 47. The average of 5 students in a class test is 39.2 and the average of 3 of them is 41. What is the average of remaining students అని అడుగుతున్నాడు. చూడండి, యావరేజ్ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 39.2 అని అన్నాడు. అందులో 3 యావరేజ్ వచ్చి 41. అయితే రిమైనింగ్ 2 ఎంత అని అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఈ యావరేజ్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి? 41 - 39.2 అంటే 1.8. ఓకేనా, ఇంటూ ఎంతమంది వీళ్ళు? 3 మెంబర్స్, రైట్? అలాగే ఇక్కడ కూడా చూడండి, వీళ్ళు ఎంతమంది? 2 మెంబర్స్. అంటే ఎంత డిఫరెన్స్ మనకు తెలియదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ యావరేజ్ ఇది మిడిల్లో ఉంది, ఇది 41. వీళ్ళది 41 అయింది అని అంటే, కొంతమంది 3 మెంబర్స్ 41 అయిందంటే వీళ్ళు చాలా తక్కువ ఉండాలి. ఈ 2 మెంబర్స్ది యావరేజ్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఈ టోటల్ యాడ్ చేస్తేనే మీకు ఈ రిజల్టెంట్ రావాలి 39.2. కాబట్టి ఒకటి మాత్రం క్లియర్ పెట్టుకోండి, 39.2 కంటే వీళ్ళ యావరేజ్ తక్కువ ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి చూడండి, 2 1s are 2, 1.5 times, రైట్? therefore y అనేది డిఫరెన్స్ మాత్రమే. చూడండి, y is equal to 1.8 into 1.5, it means 2.7. y is equal to 2.7. 2.7 అనేది దీనికి డిఫరెన్స్ అన్నమాట. 2.7 అనేది డిఫరెన్స్ అంటే తక్కువే ఉండాలి కదా. అప్పుడు 39.2 minus 2.7 is equal to ఏమవుతుంది? 36.5 is the average of remaining students. 36.5. ఓకేనా, క్లియర్ కదా? 48th question. In a class of 100 students, the mean marks obtained in certain subject is 25 అంటున్నాడు. 100 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మీన్ యావరేజ్ వచ్చి 25 మార్క్స్ అంట. ఓకేనా, అలాగే in another class of 50 students, the mean marks obtained in same subject is 70. The mean marks obtained by the students of both classes together. రెండు క్లాసులు కంబైన్డ్గా చేస్తే ఎంత యావరేజ్ అనేది వస్తుందని అన్నాడు. చూడండి, ఫస్ట్ ఒక క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంత అండి? 25, రైట్? అలాగే 50 స్టూడెంట్స్కి వాళ్ళ యావరేజ్ 70. ఓకేనా, ఇప్పుడు చూడండి 50 స్టూడెంట్స్ రేషియో ఎంత? 50 స్టూడెంట్స్ రేషియోస్లో చేస్తే అయిపోతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా చూడండి, యావరేజ్ మనకు కావాలి. టోటల్ స్టూడెంట్స్, టోటల్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్
స్టూడెంట్స్. టోటల్ మార్క్స్ ఎలా కనుక్కుంటాం? టోటల్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్, రైట్? టోటల్ మార్క్స్ అంటే ఇక్కడ 100 స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు 25 అంటే 100 ఇంటూ 25 ప్లస్ 50 ఇంటూ 50 స్టూడెంట్స్ కదా, 50 ఇంటూ 70 డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్ అంతా 100 ప్లస్ 50. అలా కాకుండా మనం ఎలాగో రేషియోస్లో చేస్తే మనం, ఎందుకంటే మనం చేసేది రేషియోస్ ఇప్పుడు ఎలాగో డివైడెడ్ బై చేస్తాం కాబట్టి ఇది టోటల్ ఫార్ములా, మన రేషియోస్లో వేసుకునేది సరిపోతుంది. చూడండి 52 టైమ్స్ 50 1 టైం. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ వేస్తాను, టోటల్ మార్క్స్ రాస్తాను. 2 ఇంటూ 25 50 ప్లస్ 1 ఇంటూ 70 డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్ ఎంత 2 ప్లస్ 1 3, దట్ ఈస్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 3. therefore average will be 40. C అనేనా కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? చూడండి guys, next question 49. The average of 4 consecutive even integers is 27. then what is the largest of these numbers? Even integers అన్నాడు కదా, కాబట్టి x plus 2 x plus 4 then x plus 6. ఓకే, ఇది యావరేజ్ అని అన్నాడు. అంటే 4 అన్నీ యాడ్ చేసుకుంటే 4x ప్లస్ 12 డివైడెడ్ బై 4, రైట్? 4 నెంబర్స్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 27. therefore 4 1s are 4 1s are 4 3s are. therefore x plus 3 is equal to 27, x is equal to 24. లార్జెస్ట్ ఇంటీజర్ అన్నారు కాబట్టి x plus 6 అంటే 24 plus 6 is equal to 30. ఓకేనా? C ఆప్షన్ ఇస్ కరెక్ట్.